డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు 10th క్లాస్ న్యూ మోడల్ పేపర్ ప్రకారంగా మనకి 6 సెక్షన్లు ఉన్నాయి, అలాగే 32 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో తప్పకుండా వస్తాయి. కాబట్టి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 17 కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కవి కా జీవన్ పరిచయ లిఖియే అని 5 మార్క్స్ అడగడం జరుగుతుంది. అయితే ఇందులో ఛాయిస్ ఉందండి. ఆలో ఒక కవి గురించి అడుగుతారు, అలాగే రెండో ఆప్షన్ అన్నమాట ఇంకో కవి గురించి అడుగుతారు. అంటే ఇద్దరు కవుల గురించి మనకు అడగడం జరుగుతుంది, కవులు కానీ కవయిత్రి కానీ. అయితే మనకి మొదటి ఆ ఏదైతే ఉందో ఆ ఆలో ప్రాచీన కవుల గురించి అడుగుతాడు, మరొక దానిలో ఆధునిక కవుల గురించి అడుగుతాడు. అంటే ప్రాచీన కవులు మనకున్నటువంటి పాఠాల్లో కేవలం ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు కబీర్, ఇంకొకళ్ళు మీరాబాయి. ఈ వీడియోలో మనం కబీర్ దాస్ గురించి అత్యంత ఈజీగా ఒక 10 పాయింట్లు రాసి నేర్చుకుందామండి. మొదటి పాయింట్ చూద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ప్రతి పాయింట్ని మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక నోట్స్లో రాసుకోండి. ఖచ్చితంగా మీరు ఆ 10 పాయింట్స్ ద్వారా మీరు 5 మార్కుల్ని సాధించగలుగుతారు. నేను కవి పరిచయం మొత్తాన్ని ఈజీగా 10 పాయింట్లలో రాశానండి, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీరు నేర్చుకోండి. ఈజీగా 10 పాయింట్లు రాస్తే 5 మార్కులు మనకు రావడం జరుగుతుంది. సైడింగ్ పెడతామండి. కవి పరిచయం మొదటి పాయింట్, कबीर का जन्म 1398 में काशी में और निधन 1518 में मगहर में हुआ. అర్థం ఏంటంటే కబీర్ యొక్క జన్మ పుట్టుక 1398లో కాశీలోను, అలాగే అతని మరణం అనేది 1518లో మగహర్లో జరిగింది. రెండో పాయింట్ చూడండి, కబీర్ నే 120 వర్షకి ఆయు పాయి. కబీర్ గారు సుమారుగా 120 సంవత్సరాలు జీవించడం జరిగింది. మూడో పాయింట్ చూద్దామండి, क्रांतिदर्शी कवि कबीर गुरु रामानंद के शिष्य थे. కబీర్ గారు క్రాంతిదర్శి కవి అండి, అంటే విప్లవకారి కవి అయినటువంటి కబీరు గురు రామానంద్ గారి శిష్యులు. उन्होंने अपनी कविता में सामाजिक चेतना प्रकट की और धर्म के बाह्य आडंबरों का खंडन किया. కబీర్ దాస్ గారు తన కవితలో సామాజిక చేతన అంటే సమాజంలో ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రకటింపజేశారు. తన కవితలు ఎక్కువగా సమాజంలో ఏ చైతన్యం ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేశారు. అలాగే మత సంబంధమైనటువంటి బాహ్య ఆడంబరాలని ఖండించారు. అంటే నలుగురికి చూయించుకొని మన వైభవాన్ని ప్రదర్శించేటువంటి వాటిని ఆయన ఖండన చేశారు. ఐదవ పాయింట్ చూద్దామండి, వే ఆత్మ పరమాత్మకే విరహ మిలన్ కే భావపూర్ణ గీత్ గాయే హే. తన పాటల్లో తన కవితల్లో ఆత్మ పరమాత్మ గురించి, అలాగే విరహ మిలన్ అంటే ఎడబాటు కలయిక అండి, వాటి గురించి భావయుక్తంగా పాటలు పాడేవాడండి. ఆరో పాయింట్ చూద్దామండి, వే శాస్త్రీయ జ్ఞాన్ కి అపేక్ష అనుభవ జ్ఞాన్ కో అధిక్ మహత్వ దేతే థే. ఈయన శాస్త్రీయ జ్ఞానం అంటే పుస్తకాల యొక్క జ్ఞానం కంటే కూడా, పుస్తకాల ద్వారా పొందేటువంటి జ్ఞానం కంటే కూడా అనుభవం ద్వారా పొందేటువంటి జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి. అంటే అనుభవ జ్ఞాన్ కో అధిక్ మహత్వ దేతే థే. ఏడో పాయింట్ చూద్దామండి, ఇంకా విశ్వాస్ సత్సంగ్ మే థా. ఆయన దేని మీద నమ్మకం ఉండేదంటే సత్సంగ్ అంటే మంచి సాంగత్యంలో ఉన్నట్లయితే, మంచి వ్యక్తులతో మనం కలిసి ఉన్నట్లయితే మనం మంచి విషయాల్ని జ్ఞానాన్ని నేర్చుకుంటాం అనేది ఆయన ఎక్కువగా నమ్మేవాడండి. ఉన్కా విశ్వాస్ సత్సంగ్ మే థా. ఎనిమిదో పాయింట్ చూద్దామండి, వే మాన్తే థే కి ఈశ్వర్ ఏక్ హై వహ నిర్వికార్ హై అరూప్ హే. ఆయన ఏమనుకునేవాడంటే భగవంతుడు ఒక్కడే, ఆయన నిర్వికార్, ఆయనకి ఎటువంటి ఆకారము లేదు, అరూప్ హే ఆయనకి ఎటువంటి రూపము లేదు. భగవంతుడు అనేవాడికి అతను చాలా శక్తివంతుడు, అతనికి ఎటువంటి ఆకారము లేదు, ఎటువంటి రూపము లేదు అని నమ్మేవాడు కబీర్ దాస్. తొమ్మిదో పాయింట్ చూద్దామండి, కబీర్ కి భాష పూర్వీ జనపద్ పచమేల్ కిచడి సదుక్కడి హే. కబీర్ గారి భాష పూర్వీ జనపద్ అండి, పచమేల్ కిచడి అని కూడా పిలుస్తారు, అలాగే సదుక్కడి అని కూడా పిలుస్తారండి. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలండి. 10వ పాయింట్, కబీర్ దాస్ కి ముఖ్య రచనాయే సాఖి సబద్ రమైనీ హే. ఆయన ముఖ్య రచనలు ఈ 3 కూడా రాస్తున్నట్లయితే మనం 5 మార్కుల్ని ఈజీగా సంపాదించుకోవచ్చండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ 10 పాయింట్లను ఒకసారి మళ్ళీ మీరు
1-2 సార్లు చదివి వాటిని బైహార్ట్ చేయండి. అలా బైహార్ట్ చేసి 1-2 సార్లు చూడకుండా రాసినట్లయితే, తప్పుల్ని సరిదిద్దుకున్నట్లయితే 5కి 5 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరాబాయికి సంబంధించినటువంటి కవిత్రి పరిచయాన్ని కూడా నేను మళ్ళీ మరో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.